హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు స్టాండర్డ్ కంపెనీ 10 లీటరు గీజరు. దీని వర్కింగ్ కండిషన్ అంతా బాగానే ఉంది. మనకు వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా తక్కువ రావడం జరుగుతుంది. స్టోరేజ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోటింగ్ కూడా మనకు తక్కువ రావడం జరుగుతుంది. వాటర్ అనేది హీటింగ్ కూడా లేట్ కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి లోపల ట్యాంక్ లోపల ఫ్లోరైడ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అయితే రిపీట్ కావడం జరుగుతుంది. ఈ వీడియోలో చూపెట్టినట్టుగా గీజర్ అయితే మనం ఓపెన్ చేసేసుకొని మనం ఫ్లోరైడ్ అంతా క్లీన్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఎర్తింగ్ వేరు ఫిల్మెంట్ యొక్క కనెక్షన్స్ వేర్స్ అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని కేబుల్స్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. మనం కనెక్షన్ వైర్స్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకొని తీసేసుకోవాలి. కనెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకొని కనెక్షన్స్ వైర్స్ అయితే తీసేసుకోవాలి. చూడండి, ఇక్కడ రెడ్ వైరు బ్లాక్ వైర్లు అయితే కనబడుతున్నాయి కదా, ఇవి వచ్చేసి హీటింగ్ ఫిల్మెంట్కి అయితే ఉండడం జరిగింది. ఈ రెడ్ వైర్లు బ్లూ వైర్లు తీసేసుకొని మనం ఫిల్మెంట్ అయితే బయటకు తీసేసుకోవాలి. మనం చూసుకోవాలి కనెక్షన్స్ వైర్స్ ఏ విధంగా ఉన్నదని. మనం ఈ విధంగా గీజరు ఫ్లోరిన్ అంతా క్లీన్ చేసుకుంటే వాటర్ అయితే తొందరగా రావడం జరుగుతుంది. స్టోరేజ్ కూడా ఎక్కువ కావడం జరుగుతుంది. మనకు వాటర్ యొక్క స్టోరేజ్ కూడా పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పవర్ బిల్ కూడా చాలా వరకు తక్కువ రావడం జరుగుతుంది. వచ్చేసి రెడ్ బ్లూ వైర్లు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాక లోపల థర్మోస్టాటర్ యొక్క చూడండి బ్లాక్ కనబడుతున్నాయి కదా, ఇవి తీసేసుకోవాలి. థర్మోస్టాటర్ యొక్క కేబుల్స్ ఇవి వచ్చేసి కాపర్ ఉండడం జరుగుతుంది. ఇవి బయటికి కంప్లీట్గా తీసేసుకొని గీజర్ యొక్క హీటింగ్ ఫిల్మెంట్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. చూడండి, రెండు వచ్చేసి కాపరు హీటింగ్ మనకు ఎక్కువైనా తక్కువైనా ఆటో కటింగ్ అవడం జరుగుతూ ఉంటుంది. ఫేసు న్యూట్రల్ ఎర్తింగ్ వైరు గీజరు స్క్రూలు అనేది ఇప్పేసుకోవాలి. 4 స్క్రూలు అయితే ఉండడం జరుగుతుంది 4 వైపులా. ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని లోపల నుంచి ఫిల్మెంట్ అయితే బయట తీసేసుకోవాలి. లోపల ఫ్లోరైడ్ అయితే చాలా వరకే ఉండే అవకాశం ఉంది. గీజర్ అయితే ఓపెన్ చేయక దాదాపు 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ అయితే కావడం జరుగుతుంది. రెండు వైపులా స్క్రూ డ్రైవరు పుషింగ్ చేస్తే ఈ విధంగా మనకు గీజర్ యొక్క హీటింగ్ ఫిల్మెంట్ అయితే బయటికి రావడం జరుగుతుంది. చూడండి, హీటింగ్ ఫిల్మెంట్కు ఫ్లోరైడ్ అయితే చాలా వరకు ఎక్కువ ఉండడం జరిగింది. దీనివల్ల మనకు వాటర్ అనేది లేట్గా హీట్ కావడం, స్లోగా రావడం జరుగుతూ ఉంటుంది పైప్లైన్ నుంచి. హీటింగ్ ఫిల్మెంట్కు చూడండి ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది. దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మన ట్యాంక్ లోపల కూడా 2 లేదా 3 లీటర్లు పోసేసుకొని మన గీజర్ యొక్క ట్యాంక్ అనేది ఉల్టా తిప్పేసుకొని వాటర్ అనేది కింద పోసుకుంటే లోపల ఫ్లోరైడ్ అంతా చూడండి ఎంత హెవీగా ఉందో. స్కేలింగ్ ఫ్లోరైడ్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇదంతా నీట్గా క్లీన్ చేసుకొని మనం ఏ విధంగా ఓపెన్ చేసామో అదే విధంగా ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఇదంతా లోపల నుంచి ట్యాంక్ నుంచి అయితే పడడం జరిగింది. మనం హీటింగ్ ఫిల్మెంట్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవడం జరిగింది. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకు పవర్ బిల్ కూడా చాలా తక్కువ రావడం జరుగుతుంది. వాటర్ కూడా హీటింగ్ అవడం జరుగుతుంది తొందర. మనం ఏ విధంగా తీసామో అదే విధంగా ఫిట్ చేసుకోవాలి హీటింగ్ ఫిల్మెంట్ అనేది. ప్రతి 2 ఇయర్స్కి ఒకసారైనా మనం కంప్లీట్గా గీజర్ అనేది ఓపెన్ చేసి ఈ విధంగా చేసుకుంటే పవర్ బిల్ కూడా చాలా వరకు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఫిల్మెంట్ ఫిట్ చేసినాక పైనుంచి స్క్రూ కూడా ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి, లేకపోతే వాటర్ అయితే లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. చుట్టూ వాచర్ కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఈ కనెక్షన్స్ వైర్స్ కూడా మనం చూసుకొని పెట్టుకోవాలి. హీటింగ్ కట్ ఆఫ్ ఉన్నాయి కదా, ఈ కాపర్ ఇవి ఫస్ట్ పెట్టేసుకోవాలి 2 సైడ్ల థర్మోస్టాటర్. ఇవి కొంచెం ఏమాత్రం ఇరిగినా కానీ గ్యాస్ లీక్ అయిపోయి ఆటో కట్ అయితే కావు. ఇది వచ్చేసి రెడ్ వైర్ పెట్టాం కదా హీటింగ్ ఫిల్మెంట్, బ్లూ వైర్ కూడా ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ అదే విధంగా ఫిట్ చేసుకోవాలి. లూజ్ కనెక్షన్స్ లేకుండా చూసుకోవాలి. ఈ పిన్స్ కాడ ఒకసారి కడిమితో నొక్కి కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి, లేకపోతే లూజ్ కనెక్షన్ వచ్చేసి స్పార్క్ అయితే రావడం జరుగుతుంది. వచ్చేసి బ్లూ వైర్లు 2, రెడ్ వైర్లు 2 హీటింగ్ ఫిల్మెంట్కి అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఎర్తింగ్ వైర్ కూడా ఈ విధంగా ఫిట్ చేసేసుకోవాలి. మనం కంప్లీట్గా ఫిట్ చేసుకున్నాక ప్యాక్ చేసేసుకొని మనం ఒకసారి గీజర్ కూడా చెక్ చేసుకుందాం. కంపల్సరీ ఇదైతే పెట్టేసుకోవాలి. మనకి ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అయినా స్పార్క్ రాకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది దానివల్ల.
చూడండి ఈ విధంగా పెట్టేసుకొని స్క్రూలు అయితే ఫిట్ చేసుకోవాలి. మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఫిట్ చేసుకున్నాక. సిరీస్ అయితే చెక్ చేస్తే ఎలాంటి బాడీ షాట్ అయితే రావట్లేదు. చూడండి బాడీ షాట్ అయితే ఏం లేదు. నెక్స్ట్ ఒకసారి మనం తీసేసి డైరెక్ట్ కూడా పెట్టి చూసుకుందాం. ఈ విధంగా డైరెక్ట్ పెట్టుకొని కూడా చూసుకుంటే మనకి ఇక్కడ ఇండికేటర్లు అయితే రావడం జరుగుతుంది. చూడండి రెడ్ గ్రీన్ అయితే ఇండికేటర్ అయితే రావడం జరిగింది. గీజర్ అయితే కంప్లీట్గా వర్క్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.